చేసి ఇమోట్లు వేస్తున్నారు. ఈ నరుటో గాడికి ఇమోట్లు వేస్తారా మీరు? ఈడేవాడు ఓ ఒకే టీమా ముగ్గురు? 忍者とは忍び耐える。今回はなんとなく పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. ఆడు నీవు వాడు ముగ్గురు కలిసి సింసాగలరా పోయి దుంకుండ్రి. 今度は背中合わせていくわよ。 వావ్ నైస్. వావ్ మీ చిరునవ్వు, మీ నడక, వావ్. బా పేరు కూడా నియోస్ అని ఏదో అమ్మాయి పేరులా ఉంది. టీమప్ చేసి రిక్వెస్ట్ పెట్టేద్దాం. వీడు మధ్యలోకి వచ్చేస్తాడు. అరే మీకు ఉందిరా, వీడికి ఆడికి ఆడికి ముగ్గురికి ఉందిరా, నీకు లేదులే అమ్మా, నువ్వు బంగారం. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? మావా ఈ నరుటో బండిల్ ని నేనైతే ఫ్రీగా తీసా ఈ వింజో యాప్ తో. ఇక మీరు ఖచ్చితంగా ఈ బండిల్ తీయాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి, మీరు ఖచ్చితంగా తెప్పగలరు. నా వింజోలో 5,000 ఉన్నాయి, మీకు 5,000 కాకపోయినా ఖచ్చితంగా ఒక 2,000 3,000 దాకా రావచ్చు. అలానే మీరు ఇందులో ₹1 కూడా పెట్టి ఆడాల్సిన అవసరం లేదు. మీరు ఆడకండి కూడా డబ్బులు పెట్టి. ఎందులోను చాలా సింపుల్ గా అయిపోద్ది. నేను చెప్పించేయండి. కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటది. ఈ వింజో యాప్ మీ దగ్గర ముందే ఉంటే దాన్ని డిలీట్ చేసి దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఈ కొత్త వర్షన్ వింజో ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ మీరు ముందే అయ్యింటే కొత్త నంబర్ ఇవ్వండి. మీరు కొత్త నంబర్ ఇస్తే మీకైతే బోనస్ వస్తుంది. ఆ బోనస్ తోనే మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా కొత్త నంబర్ ఇవ్వాలి. దీంట్లో ఫ్రీగా కూడా గేమ్స్ ఆడొచ్చు. ఇక్కడైతే చాలా గేమ్స్ ఉంటాయి. ఇందులో అయితే మీకు నచ్చిన ఒక గేమ్ ఆడండి. ఖచ్చితంగా ఒక గేమ్ ఆడాలి. ఆ గేమ్ లో గెలిచినా మీకు డబ్బులు వస్తాయి. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన రిఫర్ లోకి వెళ్ళిపోయి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. మీ ఇన్స్టాలో, మీ వాట్సాప్ లో ఎవరుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఒక 25 మందికి షేర్ చేయండి చాలు. ఒక 20 మందికి 25 మందికి చేయించండి చాలు. ఇంకా బండిలు తీసేయచ్చు. ఇంకా అది కాకపోతే ఇందులో అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో మీకు చూపించడానికి ఫాస్ట్ గా ఒక గేమ్ ఆడేసా. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడుకోండి. ఇందులో ఇంకా మన ఫ్రీ ఫైర్ కూడా ఉంది. ఇందులో ఫ్రీగా టోర్నమెంట్లు ఆడుకోండి. డబ్బులు పెట్టయితే ఆడకండి ఎవరు. ఇంకెందుకు లేటు, కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటది, అందరూ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఆడుకోండి. ఇప్పుడైతే బెర్ముడా ర్యాంక్డ్ 2v4 ఆడుతున్నాను ఈ బాటుగాడితో. ఇంకా నాకేమో లేసారు వాళ్ళని ఇప్పుడు వదిలేదు. ఆ కాకాషి గాడు, ఆ జరాయి, నాకు పేర్లు అంతగా తెలీదు. ఎందుకంటే నేను యానిమే చూడను, చూసే టైం నాకు అంతా లేదు, అందుకే చూడలేదు. చూడాలని ఉంది ఇంట్రెస్ట్ బాగా, కానీ చూడలేదు. ఏం చేద్దాం. కానీ రీసెంట్ గా ఒక 2-3 ఎపిసోడ్లు చూసా, కానీ ఆపేసాలే టైం లేక. ఫోన్లో ఇక్కడైతే వాళ్ళు దిగారో లేదో చూద్దాము. ఫస్ట్ గన్లు అయితే దొరికేసాయి, 1 ట్యాప్ గన్ను. తెలుసుగా దీంతో మనం 1 ట్యాప్లు ఎలా కొడతామో. ఇప్పుడైతే నాకు ఆ ముగ్గురు కావాలి. ఆ ముగ్గురిని పరిగెత్తించి కొడతాను. అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. 8 లక్షల మంది అయిపోయారా, మర్చిపోయాను. ఇక్కడైతే కొట్టేస్తున్నాను మోహన్. ఇక్కడైతే పుష్ప. అరే వీడెవడో సైడ్ నుంచి కొడుతున్నాడు. అరే వీడి దగ్గర ట్రావన్. అయ్యా అమ్మ అయిపోయాడు. ఇదైతే వీడిని అరే మిస్ అయిపోతుంది. అయ్యా ఇది బాహెడ్ బ్లూ వాల్ వేస్తాడు. జిక్క అటు నుంచి రాలే నువ్వు, నాకు డౌన్ అయిపోయాడు. ఇంకా జిక్క అటు నుంచి రా. ఓర్ ఈడు ఎప్పుడు చచ్చిపోయాడో తెలియదు, చచ్చిపోయాడు. వీడితో ఆడడం కన్నా ఒక్కడే 1v4 ఆడుకోవడం చాలా బెటరు. వీడు అసలు ఎందుకు పనికిరాడు. ఏం అక్కర్లేదు. వీడి తలకైతే ఎదిరిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వాడు వచ్చేస్తున్నాడు. ఎవడికి రా రివైవ్, ఎవడరా నన్ను కొట్టేది? అయిపోయాడు. ఇక్కడైతే అప్పుడు ఒక ఇద్దరిని కొట్టే, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు, అంటే వేరు టీంలు. లేకపోతే ఈ పార్టీకి టీం వైపౌట్ అయిపోయేది. చూద్దాం ఇంకా వీళ్ళ టీమేట్స్ వస్తారో లేదో. ఈడైతే ఇగో లూట్ కోసం అయితే ఫస్ట్ ఉంటాడు, వచ్చి లూట్ చేస్తున్నాడు. ఎనిమిదిని చూసుకోడు. మిస్ అయిపోయాడు. పోతే పోన్లే, ఎవడు మిస్ అయినా పర్లేదు. నాకు కావాల్సింది కాదు ఆ అమ్మాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి నేను అప్పటి నుంచి నాకు ఆ ముగ్గురు కావాలరా అని అరే అక్కడ ఎవడో ఎనిమిది ఉన్నాడు రే, చూసుకో. ఆగాగు, నేను కొడుతున్నాను. వీడు వెళ్ళిపోయాడు. అర్రే అయ్యో కొట్టేశాడు అబ్బాయి. ఈడు పాప మీద తెల్లబొచ్చాడు. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే దగ్గరలో. ఈడెవడు? అయ్యో వీడికి నెట్ లేదనుకుంటా. అయిపోయాడు. పాప నెట్వర్క్ పోయింది, ఎవరో కాల్ చేసినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళ టీమ్మేట్స్ ముగ్గురు, అంటే వీళ్ళు ముగ్గురు కదా మొత్తము, ముగ్గురు ఈ చుట్టుపక్కలే ఉండొచ్చు. ఇగో ఇక్కడికి వచ్చి ఎవడో వెళ్ళాడు, పైనుంచి వచ్చి వెళ్ళిపోయాడు రివైవ్ ఇచ్చేసి. ఇగో స్కానర్ లో కూడా పైన ఎనిమిస్ ఉన్నారు. రే నువ్వు టోకెన్లు ఇవ్వరా, పైకి వెళ్ళిపోదాము. ఈ నా కొడుకులు ఎవరు నేర్పించారో ఏంటో, ప్రతి ఒక్కడు పైకి వెళ్తున్నాడు. ఆడు జీరాయి గాడు మళ్ళీ బ్రతికుంటాడు. నేను మళ్ళీ కొడతాను. ఆడు ఎన్నిసార్లు బ్రతికినా పర్లేదు, వాళ్ళ టీం నేనే కొట్టాలి. ఇగో పైన కొట్టేసుకుంటున్నారు. వస్తున్నాను, ఆగండ్రా. ఎందుకురా మీకు అంత దూల, నేను వస్తాగా. వచ్చి మేము టీంని ఎగరేస్తాను. రాజిక్క ఎక్కడున్నారు ఈ 9లో? ఓ ఆ మూలకు చేరినారు. ఓపి వాడు తలకాయ ఎగిరిపోయింది, ఇంకోటి తలకాయ కూడా. అరే వీళ్ళు వాళ్ళు కాదయ్యా, వేరే వాళ్ళు. వీడేవాడు. రే బాబు, అరే అయిపోయాడు. పాపము కింద నుంచి కొడుతున్నారు కదా, వీడు మనల్ని చూసుకోకుండా వచ్చాడు వాడి నుంచి తప్పించుకుందామని. కానీ టీంలో ఒక్కడే మిగిలాడు, తొందరపడి చచ్చిపోయాడు. అంటే కంగారు పడిపోయాడు, తొందర కాదు కంగారు. ఇగో కింద అయితే టీం ఉన్నట్టుంది. అరే డ్రాగ్ పడట్లేదు. వీడు వాలేసేసుకున్నాడు. అరే నువ్వు ఇంకొకసారి బయటికి రారా, ఈసారి ఖచ్చితంగా మిస్ చేయను దాదా. అరే వచ్చాడు, పడిపోయింది, వెళ్ళిపోయింది అంతే తలకాయి.
ఇంకా వీళ్ళ టీమేట్స్ అందరు కిందే ఉన్నారు. ఇప్పుడు కిందకి వెళ్ళాలి మనం. మనకైతే మొత్తం 9 kills వచ్చాయి అనమాట. మనకు కావాల్సిన ఆ ముగ్గురు అయితే ఒకడు కనిపించాడు కానీ మళ్ళీ బ్రతుకుంటాడు. కానీ ఇప్పుడు ఎవరిని వదలం కదా, నా దగ్గరికి రావాలి. అరే వెళ్ళిపోతున్నాడు, అమ్మయ్యా వెళ్ళిపోయాడు అనుకున్నా కానీ చచ్చిపోయాడులే. చచ్చిపోరా నువ్వు ఇంకా. ఓకే కిల్ కూడా వచ్చింది, మొత్తం 10 kills. ఇంకా 33 మంది ఇక్కడ. పుష్పగాడు దొరికాడు. వీళ్ళే ఆ టీము, రండ్రా. కానీ ఈ పుష్పగాడు కాదు, ఈడే లాబీలో వచ్చింది, వీళ్ళ టీమే. ఆ పుష్ప ఈ పుష్ప ఇద్దరు ఒకే టీం. గో రారా, నా కొడక ఈమోట్లు ఎత్తారా మీరు? ఊకంగా వేసుకుంటూ వదులుతానా నేను? అరే ఏదో వేసాడు రే, ఈడు కిల్లు దొబ్బేశాడు. అరే నువ్వు సూపర్ రా. పైన ఉన్నోడివి ఎందుకురా నా కిల్లు? ఇగో పైన అయితే ఎవడో కొడుతున్నాడు, ఇప్పుడు ఆయన కొట్టలేడు చూడండి. ఆడు పైన ఉన్నోడివి పైన ఉండే వాళ్ళని కొట్టుకోకుండా నా కిల్లు దొబ్బైతే ఇట్లానే ఉంటది. ఇక్కడైతే ఇంకా ఇంకో పుష్ప ఉండాలి. ఒక పుష్ప అయిపోయాడుగా, ఇంకో పుష్ప ఉంది. అరవకండి రే, అయిపోయారా మీరు? అరిస్తే వదులుతా అనుకున్నారా? ఈడైతే ఇమోటేశాడు. ఈడైతే పాపం మంచోడని కాదు, వాళ్ళ టీమేట్స్ చెడ్డోడు. ఆడు కూడా వీడు కూడా అయిపోయాడు. ఇంకా పిలంటారా మీ టీమేట్స్ ని? వెళ్ళిపోయాడు ఈడైతే. ఇంకా వాళ్ళైతే కనిపించలే, వీళ్ళైతే కనిపిస్తున్నారు కానీ ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆడు జరాయి గాడు, ఇంకొకటి ఎవడు కాకాశి గాడు. ఆడు ఇంతవరకు కనిపించలే. ఆడి పేరు కూడా, వీళ్ళ పేర్లు కూడా నాకు సరిగా తెలీదు కానీ అన్వేషణ వాళ్ళ కోసం, ఎప్పటికైనా దొరుకుతారు. వీడు మళ్ళీ చచ్చిపోయాడు. అరే అక్కడ దిగడం అవసరమారా? ఏం మనసురా? మళ్ళీ రివైవ్ ఇస్తా, కిందకి దిగి మంచిగా ఆడరా నాయన. వాళ్ళిద్దరిని కొట్టాలి. నేను అందుకే బాడీ షాట్లు ఆడేస్తున్నాను. వీడు వచ్చాడు, తలకి కూడా ఎగిరిపోయింది. వాళ్ళు ఎలాగైనా కనబడాలి, వాళ్ళని కొట్టి వీడియో పెట్టాలని నేను మంచిగా బాడీ షాట్లు ఆడుతుంటే వీళ్ళు ఆపట్లేదయ్యా. చాలా మంది ఉన్నారు. వీడు పెద్ద పుట్టింగ్ మాదిరి పైన దిగాడు, చచ్చిపోయాడు. ఫోన్లో ఇంకా 28 మంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారనే నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. ఖచ్చితంగా కొట్టేస్తాను, ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు. నేను అప్పుడే 13 మంది అక్కడైతే కొట్టేసుకుంటున్నారు. వీడికి ఫాస్ట్ గా రివైవ్ ఇచ్చేసి అక్కడికి వెళ్దాం. అక్కడ అరే ఈడెవడో వచ్చాడు. అరే ఇందాక నేను కొట్టాము, మళ్ళీ వచ్చాడంటే వచ్చాడు ఈడొచ్చాడు. నాకు కావాల్సిన వాడు వచ్చాడు. తలకాయ ఎగిరిపోయింది అనమాట ఆడిది. ఇమోట్లు వేస్తారా? ఇమోట్లు ఈ సాగురా. వీడు మళ్ళీ వచ్చాడు, పడ్డాడు. ఈయన కూడా చంపేసి రివైవ్ ఇద్దాం ఆడికి. ఈ టీం మొత్తాన్ని కొట్టి ఇమోట్ వేయాలా? ఇప్పుడు వేస్తే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎనిమిస్ ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఈసారి నుంచన్నా వీడు మంచిగా ఆడితే బాగుంటుంది. ఇంకా వీడు ఎన్ని కిల్స్ కొట్టాడో నాకు తెలీదు. నాకు తెలిసి ఒక 2 అన్నా కొట్టాడో లేదు, అది కూడా నా కిల్సే అన్ని. ఇంకా ఇక్కడైతే కొట్టేసుకుంటున్నారు. ఇగో వీడు మళ్ళీ కొట్టాడయ్యా. ఒరే నీ అయ్యా ఆగ్రా, ఎన్నిసార్లు కొట్టాలరా? ఈడేసాడు ఏదో. కొట్టావరా? అరే నాకు తెలుసురా నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు. వేసేరా ఆయన కూడా వేసాయి. అద్ది ఇద్దరిని కొట్టేశాడు. తెలుసుగా ఈడెవడో. నా అల్లుడు ఇద్దరిని లేపేశాడు. అట్లనే ఈడెవడో బాంబులు వేస్తున్నాడు. రే పరిగెత్తరా. అమ్మయ్య తప్పించుకున్నా. దొంగనా కొడుకులు వచ్చిన నాగంటరా, నన్నే కొడతారా మీరు? దమ్ము అర్రే వెనకాల ఇంకెవడో. ఇప్పుడు రండిరా దమ్ముంటే. అరే ఇడు మళ్ళీ నిజంగానే వచ్చాడు, అయిపోయాడు. దొంగన కొడుకు ఇంకా రండి, ఎవడొస్తాడు? వద్దొద్దులే, నిజంగానే వస్తే మళ్ళీ నేను చచ్చిపోతాను. వద్దొద్దు, మెడికిట్లు వేసుకున్నాక అప్పుడు మంచిగా పద్ధతిగా రండి. వేసేసుకున్నా. ఇప్పుడు రండిరా. మొత్తం 17 kills, 17 మందిని వేసేసా. ఇంకా నాకు ఆ టీం కావాలి. వీళ్ళంతా చెత్త. నాకు కావాల్సింది ఇగో అక్కడ ఎనిమిది ఉన్నాడు కొడుజిక్క. అన్నీ లేట్ అయితే. అరే ఇటువైపు నుంచి ఎవడో కొట్టేస్తున్నాడు. ఆపండి. అరే ఆడు ఆపట్లేదయ్యా. మనం ఫస్ట్ జోన్కి వెళ్ళాలి. జోన్కి వెళ్ళి దొరికేశాడు. అయిపోయావరా నువ్వు. ఈడే లాస్ట్ అనుకుంటా వీళ్ళ టీంలో, ఇంకెవరు లేరు ఇక్కడ. అయిపోయావరా. నవీన్ టీవీఎస్ వీడి పేరు, లాబీలో చదివాను. అయిపోయాడు ఇప్పుడు. వీడైతే ఖచ్చితంగా రివైవ్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటాడు వాళ్ళ టీమేట్స్ కి. అరే యార్ వాడు ఇక్కడ కూడా లేడు అంటే. అరే ఆడ అలా చచ్చిపోయాడేంటయ్యా? నేను ఆడి కోసమే ఇంతసేపు అంత మంచి గేమ్ ఆడా, బాడీ షాట్లు కొట్టుకుంటూ. కానీ ఆడు అలా చచ్చిపోయాడు. పోన్లు ఇప్పుడు ఏం కాదు, మనం జోన్కి వెళ్దాము. జోన్కి వెళ్ళి బూయ కొడదాము. మంచిగా ఆడాం కదా, బూయ కొడదాం. ముందే నేను బాడీ షాట్లు బాగా పచ్చిగా దించేసి మరీ ఆడాను. 17 kills కొట్టాను. ఇంకా 12 మంది ఉన్నారు. చూద్దాం ఎన్ని కిల్స్ కొడతాను. అది కూడా 2v4లో ఎన్ని కిల్స్ అంటే గొప్ప మ్యాటరే. ఇగో ఆడి దగ్గర అయితే ఎనిమిస్ ఉన్నారు. చచ్చిపోయాడు. ఎవరు దిగమన్నాడు అసలు? అమ్మో ఎవరు అక్కే వచ్చింది. ఓ గ్లూవల్ ఫాస్ట్ గానే వేసింది. ఇప్పుడు పైకి వెళ్తాదేమో. ఇగో నాకు తెలుసు అక్క నువ్వు, కానీ నీకన్నా ఫాస్ట్. అయిపోయింది. మిస్ ప్రియా అంట. అవును లాబీలో ఇంకో సిస్టర్ని చూసామే, అదేదో పేరు ఉంటది.
ఆ అమ్మాయి కూడా నాకు కనిపించలే. ఫోన్లే, ఇప్పుడైతే బోయా కొట్టాలి. ఇంకొక టీం అయితే ఉంది 4. ఆ 4ని కొట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈడు చూడలేదు. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ వద్దొద్దు, అయిపోయాడు. ఇంకొక ఇద్దరేనా? అయిపోయింది, ఇంకో ఇద్దరు అంట. ఆ ఇద్దరిని ఇంకా ఊదేస్తా. అయిపోయింది, ఒకటికైతే హెడ్. రారా నువ్వు కూడా రా. అరే మిస్ అయిపోయింది. బాడీలు కొడదాం. వీడికి బాడీ కొట్టే సంపల్. ఏంటి వీడు అసలు ఆగట్లేదు. వీడికి వంట పెద్దాం. అయ్యో పడలేదు. ఓన్లీ మొత్తానికి అయితే చచ్చిపోయాడు. ఏదో ఒకటి చేసి కొట్టేసాం. మొత్తం 21 కిల్లులు అంట. అది కూడా 2v4లో 21 కిల్లులు అంటే చాలా ఎక్కువే. ఇంక మనవాడైతే ఇంకా చూసుకోవచ్చు ఎన్ని కిల్స్ కొట్టాడు. 4.